హలో మిత్రులారా! సతీ సహగమనం. ఈ ఒక్క మాట పట్టుకొని భారతదేశంలో స్త్రీ స్వేచ్ఛ లేదని కొన్ని తరాలు వాడుకున్నారు గుంటనక్కలు. భర్త చనిపోతే భార్యని బలవంతంగా మంటల్లో తోసి చంపేసేవారని మరికొంతమంది పనికిమాలిన మాటలు కూడా మాట్లాడారు. మాట్లాడుతున్నారు కూడా. కానీ ఈ బ్రిటిష్ ఎంగిలి తిన్న కుక్కలకి ఏ రోజు ఈ విధంగా ఆలోచించాలి అనిపించలేదా? అంటే వేదకాలంలో సతీ సహగమనం అనే ఆచారం లేదు కదా! పైగా వేదాలలో స్త్రీ తన భర్త చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని, నియోగ విధానం, పునర్వివాహం కూడా ప్రస్తావన ఉంది కదా! మరి ఈ ఆచారం ఎలా వచ్చింది? అలాగే ఋగ్వేదంలో మనం చూసుకుంటే, ఉదీర్వ నార్వి పతంగా వివస్వతోర్ణం న ఆయుషో జనగృహణ ఘోషే అనాస్రవ ప్రతికృత్వా అనేషు అనుగృహ్వో అశ్వినో వందురేషు. అంటే ఓ స్త్రీ లేచి నిలుచో, ఉత్తిష్ట నారి, నీకు ఇంకో జీవితం ఉంది. భర్త చనిపోయినందున తనతో పాటు చనిపోవడం అనవసరం. ప్రజల మధ్య జీవించు, శుభకార్యాలు చేసుకుంటూ జీవించు. అశ్విని దేవతలు నీకు రక్షణ శుభం ప్రసాదిస్తారు అని ఋగ్వేదంలో ఉంది. అంత్యక్రియల సమయంలో చెప్పే మంత్రాల్లో ఉంది. అనుమానం ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి. అలాగే అథర్వణ వేదంలో కూడా ఉంది. విధవా నారి శృంగాభరణం కుర్వాత్ వర్ణవస్త్రాభరణం పశ్యతే అని. ఓ విధవ స్త్రీ మళ్ళీ శృంగాధారణ అంటే బంగారు ఆభరణాలు, వర్ణ వస్త్రాలు వేసుకొని కొత్త భర్తతో జీవితాన్ని మొదలు పెట్టవచ్చు అని ఉంటుంది. ఇది విధవరాలి పునర్వివాహాన్ని సమ్మతించిన సూచన. అలాగే అశ్వలాయన గృహ్య సూత్రం అని ఒకటి ఉంది. అందులో విధవ స్త్రీని మరొకరు వివాహం చేసుకోవచ్చు అని స్పష్టంగా ఉంది. విధవా నారి స్వతంత్ర భవతు, శుభకార్యాలు చేయుచు మళ్ళీ వివాహం చేసుకొని సుఖమైన జీవితాన్ని గడిచిపోవుటకు హక్కు వహించు అని ఉంది. ఏం చదివి రాశారురా చరిత్ర? కావాలని బ్రాహ్మణులపై నిందలు వేసి, బ్రిటిష్ వాడి ఎంగిలికి ఆశపడి, ఒక్క బ్రాహ్మణుణ్ణి కులం పేరుతో అడ్డం పెట్టి తొక్కి పెడితే కొన్ని తరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవచ్చు అనే గుంట నక్కలు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మాకు మళ్ళీ గుర్తు చేస్తాయని మర్చిపోయి రాశారా? సాక్షాత్తు మహాభారతం సాక్ష్యమే ఉంది కదా! పాండవుల భార్యలు గాని, కౌరవుల భార్యలు గాని, కృష్ణుడి